హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. 7వ రోజు రాముల వారికి కళ్యాణం చేస్తానని చెప్పాను కదా. కళ్యాణానికి ముందుటి రోజు ఏమేం పనులు చేస్తామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా బంతిపూలు అయితే తెచ్చుకున్నామండి 40 కేజీలు. వీధుల్లో ఇట్లా చాప వేసుకుని బంతిపూలు అయితే కొడుతున్నామండి అందరము. ఎవరిదైతే పూజ ఉంటుందో వాళ్ళందరం కూడా కలిసి కూర్చుని పనులు అయితే చేసుకుంటాము. బంతిపూలు కుట్టడం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ చేసాము. నైట్ 10 అయిపోయిందండి అయ్యేసరికి. చాలా సరదాగా అందరం కలిసి కూర్చుని ఇట్లా కుట్టుకుంటాం అనమాట. బంతిపూలు 40 కేజీలు తెచ్చామని చెప్పాను కదా. బయట డెకరేషన్ వరకే బంతిపూలు అయితే వేస్తామండి. లోపల దేవుడికి మల్లె పూలు, రోజా పూలు, అట్లాగే చామంతి పూలతో అలంకరించుకుంటాం దేవుణ్ణి అయితే. పూలు కుట్టడం కూడా అయిపోవచ్చింది. ఇంక ఈ మాలంతా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. అదే విడి పూలు అయితే కొంచెం మెట్ల దగ్గర డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నాము. అవైతే కట్టకుండా పూల్ని. పల్లెటూరులో ఏం జరిగినా కూడా సందడిగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కానీ, పూజలు కానీ, ఫంక్షన్లు ఏవైనా కూడా. అదే సిటీస్లో అయితే అంత ఇదైతే అనిపించదండి నాకైతే. పల్లెటూరులో ఉన్నంత వాతావరణం సిటీస్లో అయితే అసలు ఉండదు. 6వ రోజైతే మా పెద్దత్త వాళ్ళదండి పూజ. పంతులు గారు వచ్చి ఇంట్లో భజన చేసి స్వామివారికి నైవేద్యాలు అయితే తీసుకెళ్తారు. ఇట్లా వచ్చి గుడిలో కూడా భజన చేసి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరంతా కూడా ఈ ప్రసాదాలు అయితే పెడతారండి. ఊరంతా కూడా వస్తుంది గుడి దగ్గరికి. బంతిపూలు వాడిపోకుండా చీర తడిపి చీర మీద అయితే మాలలు అయితే వేస్తున్నామండి. నీళ్ళు జల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎండకి ఎక్కువ వాడిపోతాయి కదా. తర్వాత రోజు మధ్యాహ్నం నుండి గుడి క్లీన్ చేసేదానికైతే వెళ్ళాలి. గుడి క్లీన్ చేసేసిన తర్వాత బయట బంతిపూలతో అయితే డెకరేషన్ చేస్తున్నారు. ముందుటి రోజు పూజ జరిగినప్పుడు అలంకరించుంటారు కదండి దేవుణ్ణి. ఆ అలంకరణ అంతా తీసి పక్కన పెట్టేసి ఇంకా మనమైతే అలంకరించుకోవాలి అంతా నీట్గా. ఇవైతే ముందుటి రోజు జరిగినటువంటి అలంకరణ కాబట్టి మేమంతా గుడి క్లీన్ చేసేదానికి వచ్చాం కాబట్టి అంతా కూడా క్లీన్ చేస్తున్నాం అన్నీ తీసేసి. మాకైతే పిల్లలు హెల్ప్ ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా తొందరగా అయిపోయిందండి క్లీన్ చేయడం మాత్రం. పిల్లలు చాలా హెల్ప్ చేశారు మాకైతే. బయట అంతా కడిగేసిన తర్వాత ఏం ముగ్గు వేయాలని చెప్పి నేను మాడపడిచి ఆలోచిస్తున్నామండి. ఫైనల్గా అయితే ఒక ముగ్గు అయితే దొరికింది. ఇంకా అది వేయాలనుకున్నాము. ఆ ముగ్గు వేయాలా ఈ ముగ్గు వేయాలంటూనే సగం టైం అయితే వేస్ట్ చేసాము. ఒకళ్ళు ముగ్గు వేస్తుంటే వెంటనే ఇంకొకరు కలర్స్ అయితే వేసుకుంటూ వచ్చేసాము, టైం లేదు కాబట్టి. మా ఫ్రెండ్ అయితే ముగ్గు వేస్తూ ఉంది, నేను కలర్స్ అయితే వేసుకుంటూ వస్తున్నా. ఈ ముగ్గు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పెద్దది అయితే వేయాలనుకున్నామండి. ఇంకా ముగ్గులంతా వేసి ఇంటికి వస్తుంటే ప్రసాదాలు అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర. ఏమేం ప్రసాదాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రాముల వారి కళ్యాణానికి ఇంకా పనులు అయితే పూర్తి అవ్వలేదండి. ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళాలి. రాముల వారి కళ్యాణం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.